నా బాధ ఏంటంటే యెహోయాదాను మరిచిపోయింది క్రైస్తవ్యం. బైబిల్ చదవడం మరిచిపోయి అందులో యెహోయాదా అనే ఒక ఆయన ఉన్నాడు చరిత్రలో. ఆయన యోవాషును రాజుగా చేశాడు. నంబర్ 2 అతల్యాన్ని చంపాడనే విషయం తెలియదు చాలా మందికి. అపోస్తలుడైన పౌలు నిరంతర పోరాటం ఎవరితో చేశాడు? అబద్ధ బోధకులతో కాదా? యోధా అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి అన్నాడు యోధా, యేసుప్రభు తమ్ముడు. యోహాన్ అంటున్నాడు, యేసుప్రభు ప్రియ శిష్యుడు అంటున్నాడు, ఎవడైనా మేము చెప్పని బోధన మీ దగ్గర తీసుకుని వస్తే నంబర్ 1 వాడికి ప్రైజ్ రాడు చెప్పొద్దు. మనం అందరికీ చెప్పేస్తాం కదా ప్రైజ్ రాడు, నేను చెప్పను, మీరు చెప్తారు కదా. సంఖలో సంచి ఉంటే చాలు ప్రైజ్ రాడు అన్న అంటాం కదా. వాడి పాపంలో పాలిభాగస్తురాలువే, చెప్పకు. సంఖలో సంచిని చూసి జీసస్ సేవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అనే బోర్డును చూసి ప్రైజ్ రాడు అన్నారు అనుకోండి, వాడి పాపంలో పాలిభాగస్తుడివి. నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా?